హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేనైతే రైట్ నో మడగాన్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో ఇది వచ్చేసి గోవాలో ఉంది. ఈరోజు వీడియో ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో మీకు కూడా చూపించబోతున్నాను. ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు గోవా నుంచి వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను. ఈ ట్రైన్ కూడా వాస్కో డి గామా నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్ వీక్లీ 4 times ఉంటుంది. సో నేనైతే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాను. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ కూడా ఇస్తారు, మీరు ఇక్కడ చూడొచ్చు. 18048 వాస్కో డి గామా టు షాలిమార్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 2 ఇచ్చారు. వీక్లీ 4 times ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6:55కి అలా స్టార్ట్ అవుతుంది వాస్కో డి గామా నుంచి. సో నేనైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాను. ఈ మడగాన్ స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఏమి అంత కన్ఫ్యూజింగ్గా ఉండవు. ఓన్లీ 3 ప్లాట్ఫామ్సే ఉంటాయి. సో చాలా ఈజీగానే ఉంటుంది మనం ట్రావెల్ చేయడానికి కూడా. సన్ రైజ్ కూడా అవ్వలేదు, క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. వాటర్ ఫాల్ వ్యూ ఇంకా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకూడదు. మంచి వ్యూస్ ఉంటాయి ఇప్పుడు. సో నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాను. ఆల్రెడీ మన ట్రైన్ నెంబర్ కూడా ఇచ్చారు 18048. సో ఇక్కడ వచ్చేసి S3 ఇచ్చారు, నాకు S2. సో కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఇక్కడ వెయిటింగ్ ట్రైన్ కోసం ఎప్పుడా అని. క్లైమేట్ అలా ఉంది, వర్షం కూడా పడుతుంది, చాలా బాగుంది క్లైమేట్ అంతా. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. ఇగో ఇదే ఆ ట్రైన్. నాకు యాక్చువల్లీ ఆర్ఏసీ సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఆర్ఏసీ వచ్చింది. ఎవడొచ్చేస్తారో ఏటో భయం అవుతుంది. అసలు ఈ ట్రైన్ అంతా పలుకుల్లో కేసరి అంటే అదే విమల్ బ్యాచ్ అంతానా. ఇది హౌరా వెళ్తుంది. వాళ్ళు ఎవరో వస్తే ఇంక పని అయిపోయినట్టే మన పని. వచ్చాను ట్రైన్లోకి, ఇంకా ఎవరో రాలేదు. సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. అండ్ సీట్ కూడా అనుకూలంగానే ఉంది, రైట్ సైడ్లో ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, వైజాగ్ నుంచి గోవా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వాటర్ ఫాల్. ఇప్పుడు నేను గోవా నుంచి వైజాగ్ వెళ్తున్నాను కాబట్టి నాకు రైట్ సైడ్లో ఉంటుంది. సో నేను రైట్ సైడ్లోనే ఉన్నాను, నాకు కరెక్ట్గానే ఉంటుంది వ్యూ. సో ట్రైన్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది. ఈ వర్షం వల్ల సన్ రైజ్ కూడా ప్రాపర్గా అవ్వలేదు, ఇంకా క్లియర్ సన్ రాలేదు, కానీ అలా అయితే అయిపోయింది. ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇలా అయితే ఈ డోర్ దగ్గర నించొని అస్సలు వీడియో తీయలేము. ఫోన్కి స్టిక్ తగిలిచ్చాను, గాలికి అసలు ఉండట్లేదు, ఎగిరిపోతుంది. ఇలా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. అసలే బోల్డ్ స్టోరేజ్ ఉంది, వీడియోస్ అన్నీ ఉన్నాయి ఫోన్లో. ఇవన్నీ కానీ పోయానుకో ఇంకంతే, పని అయిపోయినట్టే. వ్యూస్ చూడండి, మేఘాలు అవి ఎలా ఉన్నాయో. చూడు ట్రైన్ ఎలా కనిపిస్తుందో చూడు. ఈ వర్షం పడడం వల్ల సన్ రైజ్ ప్రాపర్గా అవ్వలేదు, దానివల్ల అస్సలు వ్యూ ఏం బాగాలేదు. ఒకసారి వ్యూస్ చూడండి మీరే. నా ఫోన్లో నుంచి మీకు ఇలా కనిపిస్తుంది, మీరు డైరెక్ట్గా చూస్తే అసలు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ జర్నీ మొత్తం మీకు ట్రైన్ ఇలానే కనిపిస్తుంది, ఫుల్ వంకర్ టెంకల్గా. ఈ రూట్ అంతా ఇలానే ఉంటుంది. ఈ వ్యూ చూడండి, అసలు సన్ రైజ్ కానీ ప్రాపర్గా అయ్యి ఉంటే అసలు భలే కనిపిస్తుంది స్కై అంతా. కరెక్ట్గా మంచి ప్లేస్లో ఉన్నాను నేనైతే. ట్రైన్ చూడు ఎలా కనిపిస్తుందో. ఇది ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలాగా భలే ఉంది. ట్రైన్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. సో ఇప్పుడు ట్రైన్ కులుం స్టేషన్కి వచ్చింది. కులుం స్టేషన్కి వచ్చామంటే మీరు ఇంకా వాటర్ ఫాల్ కోసం రెడీ అయిపోవాల్సిందే. మీరు వాటర్ ఫాల్కి డైరెక్ట్గా వెళ్ళాలన్నా సరే ఇక్కడే దిగేయాలి. ఇదే ట్రైన్ స్టాప్. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మనం ట్యాక్సీస్ అవి బయట అవైలబుల్గా ఉంటాయి. ఈ వాటర్ ఫాల్లో మీరు ఇలా డైరెక్ట్గా దిగి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, అండ్ ఇలా ట్రైన్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవి 2 విధాలుగా ఉంటుంది వాటర్ ఫాల్ చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి మీరు జీప్ రైడ్ అది తీసుకుంటే సఫారీ రైడ్ అది ఉంటుంది, జంగిల్లో నుంచి వాక్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది డైరెక్ట్గా వెళ్ళాలంటే మాత్రం.
సో మనం ఇప్పుడైతే ఇలా ట్రైన్లో నుంచి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం వాటర్ ఫాల్ని. ఆల్రెడీ ట్రైన్ అయితే స్లోగా స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ అవి కూడా ఇంకా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నుంచి ట్రైన్ చూడండి ఎలా వెళ్తుందో. చుట్టూ ఫారెస్టే, రెండు పక్కలన మధ్యలో ట్రైన్ వెళ్తుంది. ఇదే స్పీడ్తో వెళ్తుంది ట్రైన్ క్యాస్టిల్ రాక్ వరకు. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. నేనైతే జస్ట్ ఇప్పుడే నెమల్ని చూశాను. అసలు ట్రాక్ మీద నెమళ్ళు ఏంటో మరి. ఇదే స్పీడ్తో వెళ్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ పెంచారు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో మళ్ళీ ట్రైన్. అసలు అందరూ వెయిట్ చేస్తున్నారు లోపల వాటర్ ఫాల్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి. వర్షం స్టార్ట్ అయింది, మీకు కనిపిస్తుందో లేదో కానీ చింకులు పడుతున్నాయి. వర్షం పడుతుంది చూడండి. ట్రైన్, ఫారెస్ట్, వర్షం, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఇంక ఈ రోడ్లో ఆల్మోస్ట్ 32 టనల్స్ వరకు మనం క్రాస్ చేస్తాం టనల్స్ని. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టనల్లోకి వెళ్ళబోతున్నాం. నాకు అసలు ఆ వాటర్ ఫాల్ వ్యూ కన్నా ఈ ట్రైన్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. దీన్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. సో ఇక్కడ ట్రైన్ అయితే ఆపేశారు, ఎందుకంటే వేరే ట్రైన్కి సైడ్ ఇస్తున్నారు. చెప్పాను కదా ఆల్రెడీ ఇది సింగిల్ ట్రాక్ ఇక్కడ. కాకపోతే కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ డబుల్ ట్రాక్ ఉంటుంది. వేరే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడే వెళ్ళడానికి అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్, ట్రైన్ మధ్యలో సూపర్గా ఉంది అసలు. జర్నీ మాత్రం మామూలుగా లేదు. వర్షం కూడా చాలా ఎక్కువ పడుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది వర్షం కూడా. మళ్ళీ సింగిల్ రోడ్లోకి వచ్చింది. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్డే, మళ్ళీ ఒకటే ట్రైన్ ఉంటుంది, ఒకటే ట్రాక్ ఉంటుంది, ఇలా వెళ్తుంది. టనల్ నెంబర్ 2 ఇదైతే చిన్న టనలే ఉంది, ఇంకా ఫాస్ట్గానే అయిపోయింది టనల్. ఇంకో టనల్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇది ఇంకో టనల్ నెంబర్ 3. వర్షం వాటర్ పడిపోతుంది అలా ఫోన్ మీద. ఇది కొంచెం పెద్దదే ఉంది దానికన్నా. చూడు అసలు బుర్రపాడు వ్యూస్ అసలు. బ్యాక్ సైడ్ చూడలేదు కదా.
అక్కడ చూసారా మీరు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఇలా ట్రాక్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాటర్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. మనం వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. లైక్ ఆ ముందున్న క్యాస్టల్ రాక్ స్టేషన్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ కులుం స్టేషన్ నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇంతకు ముందు అందరూ అలానే వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు ఆ రోడ్ బ్లాక్ చేశారని చెప్పారు. సో మీ ఓన్ రిస్క్ మీద అది వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. ఎవరైనా అలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ట్రైన్ అది వాచ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే సింగిల్ ట్రాక్ కదా. ఇలా టన్నల్స్ దగ్గరికి అది వచ్చినప్పుడు ఎక్కువ ప్లేస్ దొరకదు మీరు నిల్చోడానికి అదేని. సో కేర్ఫుల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇంక ఇదే లాస్ట్ టన్నల్. ఈ టన్నల్ దాటగానే నెక్స్ట్ ఇంకా వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. సో మీరు రెడీగా ఉండిపోవాల్సిందే. మీకు ఎలా తెలుస్తుంది అంటే సైడ్ బోర్డ్స్ కూడా ఉంటాయి వాటర్ ఫాల్ ఎంత డిస్టెన్స్లో ఉందని సంగతి. సో ఇక్కడ ఆల్రెడీ బోర్డు మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. వచ్చాం ఆల్రెడీ వాటర్ ఫాల్ దగ్గరికి. చూడండి వాటర్ ఫాల్ అసలు ఎంత బాగుందో. సో ఇది వాటర్ ఫాల్. అసలు మీకు నచ్చిందని అనుకుంటాను. నాకైతే మైండ్ బ్లాస్ట్. అసలు ఎంత బాగుందో వ్యూ. అసలు వర్షానికి వాటర్ ఫాల్ అసలు బుర్రపాడు, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఇక్కడ ఉన్న ఇంకో టిప్ ఏంటంటే, మీరు రైట్ సైడ్లో ఇప్పటి వరకు ఉన్నారు కదా, వాటర్ ఫాల్ క్రాస్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి. అసలు మీ మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోద్ది ఆ వ్యూస్ తోటి. ఒకసారి మీరే చూడండి. అండ్ ఇది వచ్చేసి దూద్సాగర్ స్టేషన్. దూద్సాగర్ కూడా స్టేషన్ ఉంది, కానీ ఇక్కడ ఆపరు. ఆ క్యాస్టల్ రాక్ దగ్గర అయినా లేదంటే కులుం స్టేషన్ దగ్గర అయినా దిగేసి నడుచుకుంటూ వెళ్ళడమే. ఎప్పుడు ఇలా రన్నింగ్లో దిగడాలు, రన్నింగ్లో ఎక్కడాలు లాంటి ప్రయత్నాలు చేయకండి, చాలా డేంజర్. వీళ్ళంతా చూసారు కదా వాటర్ ఫాల్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్న వాళ్ళే. సో ఇక్కడైతే ట్రైన్ స్లో అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. మీరు కూడా అలా స్లో అయితేనే ఎక్కండి. అండ్ ఇది దూద్సాగర్ వీడియో. నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఇక మీరు ఇక్కడతో అయిపోయింది, నేను వైజాగ్ దాకా వెళ్ళాలి. అది అసలు ఆర్ఏసి ఇచ్చారు. ఏ విమల బ్యాచ్ రాకుండా ఏదో ఒక అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఆల్రెడీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. See you in the next video. Hope you love it. Thank you for watching. Bye bye.